పీసీసీ పీఠంపై ఇంకా చిక్కుముడి వీడటం లేదా? పీసీసీ అధ్యక్షుడి కోసం అధిష్టానం కులాల ప్రతిపాదన తులాభారం వేస్తోందా? చీఫ్ ఎంపికకు కలిసి వచ్చే సమీకరణలేంటి? పదవి కోసం పాకులాడుతుందెవరు? హైకమాండ్ లిస్ట్లో ఉన్నది ఎవరు? వాచ్ దిస్ స్టోరీ. టీపీసీసీ చీఫ్ ఎంపిక కోసం హైకమాండ్ గత కొంతకాలంగా మల్లగుల్లాలు పడుతోంది. సీనియర్లు, ఆశావహులు అధికంగా ఉండడంతో కీలక పదవుల అధిష్టానానికి తలనొప్పిగా మారుతోంది. పదవి ఎవరికి ఇవ్వాలన్నా ఎన్నో పంచాయతీలు తెరముందుకొస్తూ ఉండడంతో చర్చలతో కాలం వెళ్లదీస్తోంది. ఈ క్రమంలోనే టీపీసీసీ చీఫ్గా పదవీకాలం పూర్తయినా ఇంకా సీఎం రేవంత్ రెడ్డినే కొనసాగిస్తోంది. కొత్త బాస్ నియామకంపై అసెంబ్లీ ఎన్నికల అనంతరం సుదీర్ఘ చర్చ జరిగింది. గత నెలలో ఫైనల్ అనుకున్నారు కూడా. కానీ నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరక ప్రక్రియకు బ్రేక్ పడింది. మరోపక్క లీడర్ క్వాలిటీస్ కన్నా సామాజిక ఈక్వేషన్స్కు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ పీసీసీ అధ్యక్ష రేసులో నలుగురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తూ ఉండగా ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఈ రేసులో కొత్త పేర్లు తెరమీదకొస్తున్నాయి. మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేతలకు పదవి బాధ్యతలు ఇస్తే బాగుంటుందన్న టాక్ వినిపిస్తోంది. ఇందులో భాగంగా ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ పేర్లు లిస్టులో చేరినట్లు సమాచారం. అయితే సంపత్ కుమార్ ఇటీవల అలంపూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోవడంతో ఓడిన నేతకు పీసీసీ పీఠమిస్తే పార్టీని సరిదిద్దగలరా అన్న అభిప్రాయం కూడా సీనియర్ల నుంచి వ్యక్తమవుతోంది. మరోవైపు ఎస్టీ సామాజిక వర్గం నుంచి బలరాం నాయక్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఇటీవల ఆయన మహబూబాబాద్ పార్లమెంటు స్థానం నుంచి మంచి మెజారిటీతో గెలుపొందారు. పైగా సీనియర్ నేత కూడా. లంబాడా సామాజిక ప్రతినిధిగా, పార్టీ సీనియర్గా మంచి గుర్తింపు ఉండడంతో పాటు గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా పీసీసీ పదవికి కలిసి వస్తుందన్న భావనలో ఉన్నారు. ఇక తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన బీసీ సామాజిక వర్గం నుంచి మధుయాష్కి, మహేష్ కుమార్ గౌడ్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే మధుయాష్కి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీనగర్ నుంచి పోటీ చేసి ఓడిపోవడంతో అది ఆయనకు మైనస్గా మారుతుందన్న అభిప్రాయం కొందరు నేతలు వ్యక్తం చేస్తూ ఉండగా, గ్రేటర్ పరిధిలో పార్టీ బలహీన పరిస్థితుల్లోనే ఉందని, అందుకే ఆయనకు ఓటమి తప్పలేదని చెప్పుకొస్తున్నారట. మరోపక్క పీసీసీ కోసం మహేష్ కుమార్ గౌడ్ కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మొన్నటికి మొన్న నామినేటెడ్ ఎమ్మెల్సీగా పార్టీ అవకాశం కల్పించింది. దీంతో ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకునే ఛాన్స్ కూడా కనిపిస్తోంది. జిల్లాల సమీకరణాలు దృష్టిలో పెట్టుకుని నిజామాబాద్ నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోవడంతో మహేష్ కుమార్ గౌడ్ని ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే గౌడ సామాజిక వర్గం నుంచి పొన్నం ప్రభాకర్ ఉన్నా అది పెద్దగా అడ్డురాదనే చర్చ నడుస్తోంది. ఇదే జరిగితే మహేష్ కుమార్ గౌడ్కు పీసీసీ చీఫ్ పదవి చేజారినట్లే అన్న చర్చ కూడా మొదలైంది. ఇప్పటికే పీసీసీ చీఫ్ ఎంపిక కోసం పలుమార్లు ఢిల్లీలో చర్చలు జరిగినా సామాజిక సమీకరణాలు, నేతల ఈక్వేషన్ కుదరక వాయిదా పడింది. దీంతో సీఎం రేవంత్ అమెరికా టూర్ ముగిసిన వెంటనే సీఎంతో పాటు పార్టీ కీలక నేతలను ఢిల్లీకి ఆహ్వానించి ఫైనల్ చేయాలని ఏఐసీసీ భావిస్తోంది. టీపీసీసీ చీఫ్ పదవి ఒకటే కాదు, వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు ప్రచార కమిటీ చైర్మన్ వంటి పదవులకు కూడా ఒకేసారి పేర్లు ప్రకటిస్తారన్న టాక్ వినిపిస్తోంది. అధికార పార్టీగా పార్టీ పదవులకు సైతం ఫుల్ డిమాండ్ ఉండటమే అందుకు కారణం. తీవ్రమైన పోటీ ఉన్నందున కొన్ని పదవులకు కొంతమంది పేర్లు మాత్రమే ప్రకటిస్తే ఇతర నేతలు అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉండడంతో హైకమాండ్ జాగ్రత్త పడుతోంది. అలాంటి పరిస్థితి రాకుండా సీనియర్లందరికీ, ముఖ్యంగా ప్రభుత్వంలో పదవులు సర్దుబాటు చేయలేని వారందరికీ పార్టీ పదవుల్లో ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ నెలాఖరులోగా కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడి ఎంపిక పూర్తి చేసి సెప్టెంబర్ మొదటి లేదా రెండవ వారాల్లో ఛార్జ్ తీసుకునేందుకు అధిష్టానం గట్టి కసరత్తు చేస్తోంది. అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు ప్రచార కమిటీ చైర్మన్ వంటి పదవులపై దృష్టి సారించింది. దీంతో కొత్త బాస్గా ఏ సామాజిక వర్గ నేతను నియమించనుంది, పీసీసీ పీఠాన్ని దక్కించుకునేది ఎవరన్నది ప్రస్తుతం ఆసక్తికర అంశంగా మారింది.